అందరికీ నమస్కారం. ఘోర విమాన ప్రమాదం 450 మంది కనుమూత. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయడం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 2024 ముగింపు దశకు చేరింది. అయితే 2025 ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొత్త ఆశలతో నూతన ఏడాదిని ఆస్వాదించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఈ ఏడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాలను కూడా నెమరేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా 2024 ఏడాది ఎన్నో విషాదాలను మిగిల్చింది. అత్యాచార ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, ఉగ్రదాడులు, ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విమాన ప్రమాదాలే. ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో విమాన ప్రమాదాలు చోటు చేసుకోగా ఆయా ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా డిసెంబర్లో 7 విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కో నెలలోనే విమానాల ప్రమాదాల కారణంగా 240 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏడాది ముగింపు వేళ చివరి నెల డిసెంబర్ విమానయాన చరిత్రలో చీకటి నెలగా నిలిచింది. మొత్తం ఈ ఏడాది విమాన ప్రమాదాల్లో 430 మందికి పైగా మరణించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి జరిగిన విమాన ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఏడాది ఆరంభంలోనే జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన JL516 విమానం టోక్యో విమానాశ్రయంలో ఆగి ఉన్న కోస్ట్ గార్డు స్లేన్కు ఢీకొట్టింది. ఆ సమయంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. మండుతున్న విమానం నుంచి కొందరు ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. హనేడా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడగా కోస్ట్ గార్డ్ విమానంలోని 6 సభ్యులు 5 ప్రాణాలు కోల్పోయారు. అయితే అదే నెల 24న ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఖైదీలతో వెళ్తున్న రష్యా విమానం కుప్పకూలి 74 మంది దుర్మరణం చెందారు. అందులో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలుగా కాగా 9 మంది సిబ్బంది ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరాడ్లోని దుర్ఘటన చూసుకుంది. అయితే మార్చి 12న రష్యాలో సైనిక విమానం కుప్పకూలిపోయింది. రష్యా సైన్యానికి చెందిన IL-76 రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి రష్యా రాజధాని మాస్కోకు 25 మైళ్ళ దూరంలో ఇవోనోలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం ఉన్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మొత్తంలో 8 మంది విమాన సిబ్బంది కాగా మరో 7 ప్రయాణికులు. అయితే ఏడాది మేలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం చెందారు. మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్బైజాన్ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన అధ్యక్షుడు తిరుగు ప్రయాణంలో తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా ఆయన వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో రైసీ సహా మొత్తం 8 మంది దుర్మరణ పాలయ్యారు. జూన్లో ఆఫ్రికా దేశమైన మలావిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌరస్ సిలియా సహా 10 మంది దుర్మరణం చెందారు. మలావి ఉపాధ్యక్షుడు మరో 9 మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్ 10న అదృశ్యమైంది. రాజధాని లింగోల్వి నుంచి బయలుదేరిన విమానం 370 కిలోమీటర్ల దూరంలో జుజు అంతర్జాతీయ విమానాశ్రయం దిగాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ల్యాండింగ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి నిరాకరించింది. తిరిగి వెళ్ళిపోవాలని సూచించింది. అయితే ఈ క్రమంలో కొద్దిసేపటికే రాడార్తో ఆ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. జూన్ 11న ఆ విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. అధ్యక్షుడు సహా అందులోని వారంతా మరణించినట్లు ధృవీకరించారు. అయితే జూలై 24న నేపాల్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రాజధాని కాఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బ్రెజిల్లో ఆగస్టు 10వ తేదీన బ్రెజిల్లో జరిగిన విమాన ప్రమాదంలో 62 మంది మరణించారు. ఓవాసో లిహలాన్స్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం పరన రాష్ట్రంలో కాస్కోవేల్ నుంచి సావో పౌలోలోని గురహాల్స్లో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అప్పట్లో ఈ ఘటన బ్రెజిల్లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలు ఒకటిగా నిలిచింది. ఇక చివరికి నెల అయిన డిసెంబర్ను వరుస విమాన ప్రమాదాలను పలకరించాయి. ఏకంగా 7 ఘటనలు చోటు చేసుకోగా అందులో 240 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏడాది ముగింపు వేళ చివరి నెల డిసెంబర్ విమానయాన చరిత్రలో చీకటి నెలగా నిలిచింది. దక్షిణ కొరియాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంబంధించిన విషయం తెలిసింది. దాదాపు 179 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. ల్యాండింగ్ అవుతున్న సమయంలో గేర్ పనిచేయకపోవడంతో విమానం వేగంగా రన్వేపై దూసుకు వెళ్లి
ఫెన్సింగ్ వార్ను ఢీకొట్టింది. వెంటనే విమానంలో మంటలు చెలరేగి అందులోని 2 సిబ్బంది మినహా మొత్తం 179 మంది సజీవ దహనం చెందారు. దక్షిణ కొరియా విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ప్రమాదంగా భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 25న అజర్బైజాన్ విమానం కూలిన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గోజ్నీకి బయలుదేరిన విమానాన్ని పొగమంచు కారణంగా కజకిస్తాన్లోని ఆల్కోట్ విమానాశ్రయానికి మరలించారు. విమానం దానికి దగ్గరలో ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షి ఢీకొనడంతో కుప్పకూలి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 37 మంది అజర్బైజాన్ వాసులు, 16 మంది రష్యన్లు, 6 కజకిస్తాన్లు, 3 కిర్గిస్థానీ పౌరులు ఉన్నారు. ఈ ఘటనలో 35 మంది దుర్మరణ పాలయ్యారు, 27 మంది గాయపడ్డారు. చూశారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తం 430 మంది ఈ ఏడాది కనుమూశారు విమాన ప్రమాదంలో. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.